నమస్కారం అండి. అందరికీ నమస్తే. మీ అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈరోజు బద్రీనాథ్ యాత్రలో చూసిన అందమైన దృశ్యాల మధ్య నా మనసులో వచ్చిన కొన్ని ఆలోచనలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మనం గమనిస్తున్నామా? ఈ మధ్యకాలంలో మనుషుల జీవితంలో ప్రేమ కంటే లాభం, బంధాల కంటే వ్యాపారం, మనసు కంటే డబ్బు ఎక్కువ విలువ పొందుతున్నాయి. ప్రతి విషయాన్ని లాభనష్టాల కోణంలో చూడడం అలవాటైపోయింది. స్వార్థం నెమ్మదిగా మన హృదయాల్లో చోటు చేసుకుంటోంది. ఇంకా కావాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా ముందుండాలి అనే ఆలోచనలో మనశ్శాంతిని ఎక్కడో కోల్పోతున్నాం. ఈ హిమాలయాలను చూడండి. ఇవి ఎవరి దగ్గర ఏమీ అడగవు, అయినా ప్రపంచానికి నదులనిస్తాయి, స్వచ్ఛమైన గాలినిస్తాయి, ప్రశాంతతనిస్తాయి. ప్రకృతి మస్తాయి. ప్రకృతి మనకు చెబుతున్న గొప్ప పాఠం ఒక్కటే: నిజమైన గొప్పతనం తీసుకోవటంలో కాదు, ఇవ్వటంలో ఉంది. బద్రీనాథ్ యాత్ర నాకు నేర్పిన విషయం ఏమిటంటే, మనం ఈ ప్రపంచానికి వచ్చినప్పుడు ఖాళీ చేతులతో వచ్చాం, వెళ్ళేటప్పుడు కూడా ఖాళీ చేతులతోనే వెళ్తాం. మధ్యలో సంపాదించేది డబ్బు మాత్రమే కాదు, మనిషి ప్రేమ, గౌరవం, మంచితనం కూడా సంపాదించాలి. డబ్బు మన జీవితానికి అవసరం, కానీ అది జీవితానికి అర్థం కాదు. మనసు ప్రశాంతంగా ఉంటే చిన్న ఇల్లు కూడా స్వర్గమే. మనసు అశాంతిగా ఉంటే రాజభవనం కూడా జైలు లాంటిదే. ఇతరుల విజయాన్ని చూసి అసూయపడకండి, మీ ప్రయాణాన్ని ప్రేమించండి. ప్రతి మనిషికి దేవుడు వేర్వేరు సమయాన్ని, వేర్వేరు మార్గాన్ని ఇచ్చాడు. కోపం తగ్గించండి, కృతజ్ఞత పెంచండి, స్వార్థాన్ని తగ్గించండి, సేవాభావాన్ని పెంచండి. మనం సంపాదించిన దానికంటే మన వల్ల ఎంతమంది సంతోషంగా ఉన్నారనేదే జీవితానికి నిజమైన విలువ. ఈ బద్రీనాథ్ యాత్ర నాకు మరో గొప్ప సత్యాన్ని గుర్తు చేసింది. దేవుడి దగ్గరకు చేరడానికి పొడవైన దారులు అవసరం లేదు, స్వచ్ఛమైన మనసు చాలు. కాబట్టి ప్రేమతో మాట్లాడండి, నిజాయితీతో జీవించండి, మీ తల్లిదండ్రులను గౌరవించండి, మీ కుటుంబాన్ని ప్రేమించండి, అవసరంలో ఉన్నవారికి తోడుగా ఉండండి. ఎందుకంటే చివరికి మనతో పాటు వచ్చేది సంపద కాదు, మనం చేసిన మంచి మాత్రమే. ఈ వీడియో మీ హృదయాన్ని తాకి ఉంటే ఈశ్వర్ సాయి ట్రావెల్ వ్లాగ్స్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రతి సబ్స్క్రైబ్, లైక్, కమెంట్ నాకు మరిన్ని విలువైన ప్రయాణాలు, జీవిత పాఠాలు మీతో పంచుకోవడానికి గొప్ప ప్రేరణ. అమ్మా, నాన్న, మీ ప్రేమ, మీ ఆశీర్వాదమే నా జీవితానికి నిజమైన బలం. మీరిద్దరే నా శాశ్వత స్ఫూర్తి. ఎప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను. ఓం నమో నారాయణాయ. జై బద్రీ విశాల్.